పార్వతీదేవి శివుడి కోసం ఆచరించిన కేదార వ్రతం కార్తీక పౌర్ణమి రోజు ఎంతో విశేషం. అలాగే శివుడు గజాసుర సంహారం తర్వాత దేవతలు పరమేశ్వరుని కీర్తిస్తూ దీపాలు వెలిగించారట. అందుకే కార్తీక పౌర్ణమి శివుడికి ప్రీతిపాత్రం. విశాఖలో చంద్రమౌళేశ్వర ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విశాఖలో శివాలయాలన్నీ కూడా భక్తులతో పోటెత్తుతున్నాయి. భక్తులు చేస్తున్న శివనామ స్మరణతో ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు శివుడు త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించి ఆ దేవతలందరికీ కూడా అతని నుంచి దురాగతాల నుంచి విముక్తిని కలిగించిన నేపథ్యంలో కార్తీక పౌర్ణమి రోజు శివుణ్ణి స్తుతిస్తూ కూడా దేవతలందరూ కూడా దీపాలు వెలిగించారంట. అందుకనే కార్తీక మాసంలో ఒక్క దీపం ఆలయంలో వెలిగిస్తే చాలు విశేష పుణ్యఫలం అని చెప్పి భావిస్తూ ఉంటారు. కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు ఒక్క ఉపవాసం చేసిన అలాగే స్వామికి అభిషేక ప్రియుడు అంటారు. శివుడు పరమేశ్వరుడు శంభుడు నీళ్లు పోస్తే చాలు ఆ ముక్కంటి మురిసిపోతాడు. అందుకనే శివాలయాల్లో అభిషేకాలు ఎంతో విశేషంగా చెప్పబడుతూ ఉంటాయి. శివాలయాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అభిషేకం చేస్తారు శివుడికి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా ఈ రోజు పూజా కార్యక్రమాలు అన్ని ఆలయాల్లోని కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నేను ప్రస్తుతం విశాఖ గోపాలపట్నంలో ఉన్న చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఎలా జరుగుతున్నాయి, కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అన్నది ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. స్వామి, ఈ రోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులంతా కూడా ఉదయం నుంచి ఆలయాలకు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత? కార్తీక పౌర్ణమి. ఓం నమః శివాయ. గణానాన్త్వా గణపతి గుంభవామహే కవిం కవీనాముపమస్రమస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వద ఆనస్వంవన్నోతవస్యే శ్రీ మహాగణపతి కరుణా కటాక్షిద్ధిరస్సు. శ్రీ పార్వతీ చంద్రమౌళేశ్వర స్వామి వరక గోపాలపట్నం కొండపై వెలసిన శ్రీ పార్వతీ చంద్రమౌళేశ్వర దేవాలయంలో వెలసినటువంటి పరమేశ్వరుడు యొక్క దేవాలయం విశిష్టం. అంటే ఈ దేవాలయము ఒక 80 సంవత్సరాల దేవాలయం అండి. ఈ దేవాలయము స్వామివారు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శివలింగం మాత్రం చోళుల టైంలో లింగం అండి. ఈ లింగము అనేటువంటిది చోళుల టైంలో లింగం. ఇది అంటే 18వ శతాబ్దం నాటి లింగం అండి ఆ దేవాలయం. స్వామివారికి ఎవరో మార్కు ఉంటుంది, అది చోళుల యొక్క ముద్ర. అటువంటి ముద్ర స్వామివారిది. అటువంటి చోళుల టైంలో ఉన్నటువంటి విగ్రహము స్వామివారికి అభిషేకం చేయడం చాలా ప్రశస్తము. కోరికలు నెరవేర్చినటువంటి వాడు పరమేశ్వరుడు. మన పార్వతీ చంద్రమ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అండి, ఒక కోరిక, ఒక పెళ్లి కాని అమ్మాయి ఉందంటే పెళ్లి కూరము ఒక 11 వారాలు, ఒక 21 వారంలో వస్తే కోరికలు నెరవేరుతాయి. అలాగనే కార్యసిద్ధి, ఒక ఉద్యోగము, వ్యాపారము, ఏది అనుకుంటే అది నెరవేర్చినవాడు విఘ్నేశ్వరుడు, ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు కూడా. అటువంటి స్వామివారికి ఈరోజు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేటువంటిది మహాపర్వదినము. ఈ కార్తీక పౌర్ణమి అనేటువంటిది ఏమిటయ్యా అంటే అసలు యొక్క అమ్మవారి యొక్క మొక్కుబడి ఉండేది, పార్వతీదేవి యొక్క మొక్కుబడి. ఇది మనం చేసేటువంటిది ఏంటంటే మొక్కుబడి. అమ్మవారు ఎందుకయ్యా అమ్మవారి మొక్కుబడి ఏమిటయ్యా అంటే పార్వతీదేవి పరమేశ్వరుని గజేశుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేసి ఆ గజాసురుడు పరమేశ్వరుని మెప్పించి స్వామివారిని కోరుకున్నాడు. ఏమిటయ్యా అంటే, స్వామి నువ్వు ఆత్మనంగా తయారయ్యి నా యొక్క ఉదరములు అంటే ఉదయం అంటే ఉదరములు అంటే ఉదరం అంటే బొజ్జ, నా బొజ్జలో ఉండాలి అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. అయితే ఆయన కోరిన మేరకు మరి తపస్సు ఇచ్చాడు. భోళాశంకరుడు అయిన మనిషి చెంబుడు, మీరుగా చెప్పినట్టు చెంబుడు నీళ్లు పోస్తే ఉప్పొంగిపోతాడు, కాస్త విభూతి వేస్తే ఉప్పొంగిపోతాడు, కానీ చెంబుడు పాలు పోస్తే స్వామివారు ఉబ్బులింగల్లాట. అటువంటి స్వామివారు ఈ స్వామి ఎప్పుడైతే తపస్సు చేశాడో మెప్పించి ఆ తపస్సుకి మెచ్చుకొని స్వామివారు లింగరూపంగా ఆ యొక్క గజాసుడి యొక్క రాక్షసుడు ఉదరంలోకి వెళ్ళిపోయాడు ఆయన. మరి పార్వతీదేవి అంటే జగన్మాత, ఆవిడికి తెలియదా? కానీ మరి ఆయన మహిమ తెలియాలి, ఆ గజాసును సంహరించాలి, అందుకని వెళ్ళారు. ఆ గజాసు సంహరించాలి ఎలాగంటే అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తి, బ్రహ్మ వారు గంగిరెద్దుల రూపంలో ఈ యొక్క గజాసుడు రాక్షసుల దగ్గరికి వచ్చి వికటనాట్యం చేశారు. అందరూ కూడా ఆ రాజును మెప్పించి ఆ రాజుని కోరికను కోరుకోమన్నాడు. ఏమిటయ్యా మీకు కోరిక కావాలి చెప్పండి అని అడగా, ఏమయ్యా నీ ఉదరములో ఉన్నటువంటి పరమేశ్వరుని మాకు ఇచ్చివెయ్యి, మా పరమేశ్వరుని మాకు ఇచ్చి వేస్తే చాలు అన్నారు. అప్పుడు పరమేశ్వరుని మరి ఏం చేయలేము, కోరుకోమన్నాడు, కోరిక తీర్చాలి కాబట్టి ఆ స్వామివారు ఆ గజాసుడు కోరిక తీర్చినట్టు ఉదరంలోంచి స్వామివారు వచ్చారు పైకి. వచ్చిన తర్వాత స్వామిని స్వామి మనం ఇచ్చే వరము మరి నా పరిస్థితి ఏమిటయ్యా
అని అడిగితే అప్పుడు చెప్పాడు, దక్షిణ దిశగా నీవు గజారూపం ధరిస్తావు, అంటే ఏనుగు రూపం ధరిస్తావు. ఆ ఏనుగు రూపం ధరించినటువంటి వాడు నిత్యము నా యొక్క సన్నిధిలోనే ఉంటావు నీవు నా కుమారుడు వలె అని. అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి కుమారుడే ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి, గజాసుడి యొక్క ముఖము. అటువంటి గజాసుడుగా ఈ స్వామిని, అందుకంటే ఈ పార్వతీదేవి మరి ముప్పించింది, ఏమి మొక్కుబడి చేసింది, నా భర్త ఇంటికి వస్తే క్షేమముగా నేను కారు చుచ్చులో దూరుతాను. కారు చుచ్చు అనగా మంట, ఆ మంటల్లో దూరుతానని చెప్పేసి ఆ యొక్క అమ్మవారు మొక్కుబడి ఇది. ఆ మొక్కుబడిని మనమందరం తీరుస్తున్నమాట. ఆ స్వామివారిని ఆ ఉత్సవమూర్తులను పట్టుకోనో లేదా పాదుకులు పట్టుకోనో మనము వెళ్తే ఆ కారుచులో దూరుతాము. ఆ కారుచులో దూరి అమ్మవారి యొక్క మొక్కుబడి, ఆ మొక్కుబడి ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు కారుచులో దూరుతాను. ఈ మాఘమాసం మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకము జాగరణ చేస్తాను అని అమ్మవారి యొక్క మొక్కుబడి. ఆ మొక్కుబడిని మనం ఈరోజు తీస్తున్నాము ఆ స్వామివారికి. అటువంటి మొక్కుబడి మనం తీర్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి మనం ఆయురారోగ్యాన్ని పొందుతున్నాము. ఇది కార్తీక పౌర్ణమి అంటేనే అంత విశిష్టత ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి అనుగ్రహించే ప్రతి ఒక్క అంశం, అంటే ఒక దీపం వెలిగించిన, ఒక బిల్వ పత్రంతో పూజ చేసిన, ఒక అభిషేకం చేసిన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే కోటి జన్మల పుణ్యఫలం రావడంతో పాటు పాప పరిహారణ జరుగుతుంది అన్నది ఈ రోజు కేదార వ్రతం కూడా చేస్తూ ఉంటారు. భక్తులంతా కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు ఆలయాల్లో. ముఖ్యంగా మహిళలైతే సౌభాగ్యాన్ని కోరుతూ ఈ పూజని నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసం మీరు ఎలా జరుపుకున్నారు? 365 ఒత్తుల దీపాన్ని వెలిగించామండి. ఇంటి దగ్గర కూడా పూజలు చేసుకొని గుడికి కూడా వచ్చాము. మాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో మరి ఎక్కడ చూసినా కూడా కార్తీక శోభ అనేది అయితే మాత్రం కనిపిస్తుంది. విశేషంగా ఆలయాల్లో భక్తులందరూ కూడా వచ్చి శివనామ స్మరణ చేస్తున్నారు. భక్తుల శివనామ స్మరణతో సాగర తీరం హోరెత్తుతుంది. అందుకని ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులంతా కూడా శివాలయాల్లో స్వామి దర్శనం చేసుకుంటే గనక పార్వతీ పరమేశ్వరులు పరవశించి ప్రసన్నమవుతారన్నది ప్రతీక. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్వామి దర్శనం చేసుకుంటారు. అలాగే ఆలయాల్లో ముఖ్యంగా ఇందాక ఇక్కడున్న అర్చకులు చెప్పినట్లుగా జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఆలయంలో కూడా జ్వాలా తోరణం నుంచి ఒకసారి మనం బయటికి వెళ్ళి లోపలికి వస్తే గనక మనకి పాప పరిహారణ జరుగుతుంది అన్నది ఇక్కడ భక్తులందరికీ కూడా విశ్వాసం. కార్తీక పురాణం ప్రకారం ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి కాబట్టి ఈరోజు ఎంతో విశిష్టమైన రోజుగా భక్తులు పూజలు, ఇక్కడ అభిషేకాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి భక్తుల శివనామ స్మరణతో విశాఖపట్నం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV.